TR9 టీవీ నేను గౌతమి. మద్యం తాగి విధులు నిర్వహిస్తున్నాడు గోపాలపురం VRO. ఎకరాల రైతు భూమిని కొత్త పాస్బుక్ లో 1 ఎకరంగా పట్టా చేశాడు. ఈ విషయంపై రైతును 10 నెలలుగా తన కార్యాలయం చుట్టూ తిప్పించుకున్నాడు. విసుగెత్తిన రైతు గ్రామ పెద్ద మనిషి సహకారంతో నిలదీయగా మద్యం మత్తులో విచక్షణ రహితంగా ప్రవర్తించాడు. ఇదే సంఘటనపై గ్రామస్తుడు పూలపల్లి వెంకటేశంతో వాగ్వాదానికి దిగాడు VRO. ఈ సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండల తహసీల్దార్ కార్యాలయంలో చోటు చేసుకుంది. ఈ విషయాన్ని గురించి TR9 టీవీ ప్రత్యేక విశ్లేషణ. ఈ విషయంపై మరిన్ని వివరాలు తెలుసుకుందాం. తుర్కపల్లి తహసీల్దార్ కార్యాలయంలో VROపై దాడి చేశారని VROలు, రెవెన్యూ అధికారులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మరుసటి రోజు నిరసన కార్యక్రమం చేపట్టారు. దాడి చేశాడని ఆరోపించబడ్డ పూలపల్లి వెంకటేష్ మరియు రైతులు, గ్రామస్తులు ఈ విషయంపై స్పందించారు. పూలపల్లి వెంకటేష్ మాట్లాడుతూ తుర్కపల్లి మండలంలోని గోపాలపురం గ్రామం VRO గత కొంతకాలంగా రైతుల పట్టా పాస్బుక్ల కొరకై చెప్పులు అరిగేలా తిప్పుతున్నారని రైతు అయిన గడ్డకింది రాములు తెలిపారు. అట్లా కూడా పెద్దపాడు కూడా మేము తిరిగితే కూడా ఒక్కసారన్నా మాకు సమాధానం చెప్పగలలే. చెప్పకుండా మేము ఎక్కడ చూసినా మాకు దరిదాపు దొరకలేదు. ఒక గ్రామ పెద్ద మనిషిని తీసుకొని వచ్చినందుకు ఎప్పుడు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తలేడు. ఈ VRO పేరు వెంకటేశం సల్లూరు. అయితే మేము ఏం చేసినాము, చూసి లాస్ట్ వచ్చింది సార్. ఇక మేము మా తోలుకొచ్చిన పెద్ద మనిషితో అన్నాము, ఇక లాస్ట్ వస్తే రాలి లేకుండా ఇది ఒకసారి చూస్తాము, ఇక దయచేసి నివన్న ఒకసారి ఫోన్ చేయమని ఆయనతో చేపించడము. మాట్లాడినాము, ఇక వస్తారని ఇక రాడు చూసి లాస్ట్ వచ్చింది. లాస్ట్ వచ్చి ఇక మందు తాగిండు వచ్చి ఆడ కూర్చుంటే మేము ఏమయ్యా సార్ నువ్వు ఇంతవరకు రావు, నువ్వు అవునానకు కాదనమని తిరిగి లాస్ట్ వచ్చి మేము అటు పోయినందుకు మేము పోయింది కూడా ఆయనకు అట్లా గాలి లేకుంటున్నది. మేము ఆయనను కొట్టలే తోలుకొచ్చినాము, MRO దగ్గరికి తోలుకొచ్చినాక మమ్మల్ని కొట్టినని ఇవ్వాలంటే రేపు మా మీద కేసు పెట్టిండు సర్పంచ్ మీద. అదో మా న్యాయం గది. వద్దు కొట్టుకోకరి ఆయనను తీసేస్తాం అని కూడా అన్నాడు. మాకు ఏది ఉన్నా న్యాయం మాకు ఇంతవరకు కాలేదు. మాకు కావాల్సింది మా భూమి మాకు కావాలి. గడ్డకింది రాములకు మొత్తం భూమి 5 ఎకరాల 10 గుంటలు ఉండగా కొత్త పాస్బుక్ లో మాత్రం 1 ఎకరా 10 గుంటలు మాత్రమే పట్టా అయిందని, మిగతా భూమి పట్టా కావడం కోసం గత 10 నెలల నుండి ప్రతిరోజు కార్యాలయం చుట్టూ తిప్పుకుంటున్నారన్నారు. గడ్డకింది రాములు కార్యాలయం చుట్టూ తిరిగి విసుగు చెంది గ్రామ పెద్ద అయిన పూలపల్లి వెంకటేశం అనే వ్యక్తిని తహసీల్దార్ కార్యాలయానికి తీసుకొని వచ్చాడు. గోపాలపురం VRO అయినటువంటి వెంకటేష్ ను రైతు సమస్యలపై నిలదీశాడు. గోపాలపురం VRO అయినటువంటి వెంకటేష్ అప్పటికే మద్యం తాగి ఉన్నాడు. ఆ మత్తులో దుర్భాషలాడాడని రైతులు తెలుపుతున్నారు. దుర్భాషలాడడంతో VRO వెంకటేష్ ని తహసీల్దార్ ముందు మాట్లాడతామని
తహసీల్దార్ ముందుకి చేయి పట్టుకొని తీసుకొని వెళ్లానని తెలిపాడు పూలపల్లి వెంకటేష్. విఆర్ఓ వెంకటేష్ మాత్రం తనపై దాడి చేశారని పూలపల్లి వెంకటేష్ పై ఫిర్యాదు చేశాడు. నా పేరు వెంకటేష్, గోపాల్పూర్ విఆర్ఓ సార్. నేను కుర్చీలో కూర్చున్నా, నువ్వు ఫోన్ చేసి ఎందుకు లేపవని. నేను ఛాయ్ తాగి వచ్చినా సార్, అంతే. హోటల్లో ఎంఆర్ఓ ఆఫీస్ ఎదురుగా హోటల్ ఉంది సార్, దాంట్లో ఛాయ్ తాగి ఆఫీసులోకి వస్తున్నా. ఆడించే తిట్టుకుంటూ వచ్చిండు. కుర్చీలో కూర్చుని ఆడ కొట్టి తన్ని మళ్ళీ ఎంఆర్ఓ దగ్గర కూడా గుంజుకపోయి ఆ ఎంఆర్ఓ రూమ్లో కూడా కొట్టిండు సార్ నన్ను. ఎంఆర్ఓ చూస్తున్నాను. మరి ఎంఆర్ఓ ఏమనలేదా? ఎంఆర్ఓ సార్ కూడా ఉంది సార్. ఏమనలేదు. నేను రిపోర్ట్ రాసిన సార్, దరఖాస్తు రాసిన సార్. మీరు ఇన్షియల్ అంటే కూడా ఎంఆర్ఓ సార్ ఇన్షియల్ కూడా వేయలే. మీరు అక్కడ పోయినాక నేను ఫోన్ చేసి చెప్తా ఎస్ఐ గారికి అన్నాడు. అది విషయం సార్. ఎంఆర్ఓ సపోర్ట్ చేయలేని ఏముంది సార్, ఆడ అర్థమైంది కదా సార్. 50 లక్షలు ఖర్చు అయినా పెట్టి నేను జావదేంకరా అని అన్నాడు సార్. అట్లా ఏ విషయం మీద గొడవ ఏం లేదు సార్. ఆయనది సొంతం డాక్యుమెంట్లు కాదు, ఆయనది కాదు, వేరే. అయినా ప్రొసీడింగ్ ఏఆర్ఐ మేడం గారు ప్రొసీడింగ్ కూడా 2 ప్రొసీడింగ్ కూడా ఇచ్చేసి కొట్టిన వాళ్ళు మరి పూలపల్లి వెంకటేశం సార్. ఎవరు మరి ఆయన? ఎవరైనా గోపాల్ ప్రజెంట్ సర్పంచ్ వాళ్ళ డాడీ గోపాల్పూర్ సార్. అవును సార్. ఈరోజు దరఖాస్తు ఇచ్చారా పోలీస్ స్టేషన్లో? నిన్న ఇచ్చినాం సార్. మళ్ళీ ఈరోజు ఎందుకు ఏమిస్తారు? అంటే అసోసియేషన్స్ ఇట్లా అందరం కలిసి వచ్చినాం సార్. అసోసియేషన్ ఇచ్చి అతని తరపున అధికారులు నిరసన చేపట్టారు. ఈ విషయమై తహసీల్దార్ మాట్లాడుతూ ఎంఆర్ఓ కార్యాలయంలో విఆర్ఓ ఛాంబర్ లో ఏం జరిగిందో నాకు తెలియదు, కానీ నా ఛాంబర్ లోకి తీసుకొని వచ్చాక వాగ్వాదం జరిగింది, కానీ ఎలాంటి దాడి జరగలేదని తహసీల్దార్ తెలిపారు. గత శుక్రవారం రోజు మా తహసీల్దార్ కార్యాలయంలో మరి విఆర్ఓ మీద దాడికి జరిగిన ఆరోపణలు వచ్చాయి. ఇట్టి దాడికి సంబంధించి పూలపల్లి వెంకన్న అనే అతను గోపాలపురం విఆర్ఓ మీద దాడి చేశారని నాకు కంప్లైంట్ చేయడం జరిగింది. ఇట్టి దాడికి సంబంధించి మరి పూలపల్లి వెంకన్నకు మరి విఆర్ఓకు జరిగిన గొడవ ఆఫీసు అంటే తహసీల్దార్ ఛాంబర్లో మాత్రం వారిద్దరికి మధ్య వాగ్వాదం జరిగింది. అక్కడ ఎటువంటి దాడి మాత్రం జరగలేదు. తహసీల్దార్ ముందర నా ఛాంబర్లో, బయట మాత్రం దాడి జరిగినట్లుగా చెప్తున్నారు. ఛాంబర్లో మాత్రం ఎటువంటి దాడి జరగలేదు, వాగ్వాదం మాత్రం జరిగింది. మరి పూలపల్లి వెంకన్న గ్రామ విఆర్ఓ సరిగా పనిచేయడం లేదు, రైతులకు స్పందించడం లేదు, వాళ్ళకు కూడా చాలా వరకు రావాల్సి ఉన్నాయని చెప్పారు. అట్టి ఆరోపణల మీద మేము చర్య తీసుకుంటాం, అవసరమైతే కలెక్టర్ గారికి నివేదిక కూడా పంపిస్తామని చెప్పడం జరిగింది. ఇంతవరకు మాత్రమే నా ఛాంబర్లో జరిగిన విషయం. నా ఎదుట మాత్రం ఎవరి మీద దాడి జరగలేదు, విఆర్ఓ మీద కానీ దాడి జరగలేదు, వాగ్వాదం మాత్రమే జరిగింది ఇద్దరికి. అయితే విఆర్ఓ గారు తన మీద దాడి జరిగిందని నాకు రిపోర్ట్ ఇస్తూ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి నా ఎండార్స్మెంట్ అంటే నా ఇన్షియల్ అడిగారు. దాడి జరిగింది నీ మీద కాబట్టి నువ్వే కంప్లైంట్ చేసుకోమని చెప్పడం జరిగింది. ఎందుకంటే దాడి అనేది నా ముందర జరగలేదు కాబట్టి నీ మీద దాడి జరిగితే వాస్తవానికి పోలీస్ స్టేషన్ కంప్లైంట్స్ వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు. వాళ్ళు ఏదైనా రిపోర్ట్ అడిగితే నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను చెప్పారు. పూలపల్లి వెంకటేశం దీనిపై స్పందించి గోపాలపూర్ విఆర్ఓ అతని విధులు సరిగా నిర్వర్తించడం లేదని, రైతులను ఇబ్బందికి గురి చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. మాకు కొత్త విఆర్ఓను ఏర్పాటు చేయాలని, మా రెవెన్యూ సమస్యను వెంటనే పరిష్కరించాలని ప్రజలు, రైతులు కోరారు. మా ఊరి రైతుది గడ్డకింది రాములుది ఒక 4 ఎకరాల పొలం ఎక్కేది ఉందని ఒక సంవత్సరం కాలం పాటు గడ్డకింది రాములు తిరుగుతున్నాడు ఎంఆర్ఓ చుట్టూ, ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ. అయితే విఆర్ఓ దగ్గర పోయి మేము ఏమని అడిగినామంటే మా గడ్డకింది రాములు పొలం ఎక్కాలి. ఏమైందంటే విఆర్ఓ గారు ఫుల్ దాగున్నాడు, రాములు తిడుతున్నాడు బాగా మా కులం పేరుతో సహా. ఏమైనా నువ్వు ఎందుకు తిడుతున్నావు, ఇట్లా పద్ధతి కాదు కదా, నువ్వు ఒక సంవత్సరం నుంచి రైతును దింపుతున్నావు, 4 ఎకరాల పొలం ఎక్కించి ఉంది. పాత పాస్బుక్లో 5 ఎకరాలు 19 గుంటలు ఉంటే కొత్త పాస్బుక్లో 1 ఎకరా 19 గుంటలు వచ్చింది, ఇంకా 4 ఎకరాలు ఎక్కాలి కదా, మరి రైతును తిట్టవలసిన అవసరం ఉంది, నువ్వు గట్టిగా తిడుతున్నావు అంటే నన్ను సతాయిస్తుండు. ఆ 4 ఎకరాలు ఎక్కువగా నేను అన్నది వాస్తవమే, కానీ ఇప్పుడు లేదు, ఆన్లైన్ బంద్ ఉంది, ఏది బంద్ ఉంది, అది బంద్ ఉందని నాకు సాకులు చెప్తుండు. రైతును కులం పేరుతో కూడా ఇష్టం వచ్చినట్టు తిడుతుండు, బాగా తాగుండు, మద్యం మత్తులో ఉండు, ఏం మాట్లాడుతుండో కూడా ఆయనకు సోయలేదు. చేయి పట్టుకొని ఎంఆర్ఓ ఛాంబర్ తీసుకొని పోయినా ఎంఆర్ఓ ముంగడ కూడా బాగా వాగ్వాదం నడిచింది. సరే ఈ విఆర్ఓ ఇట్లా తాగుంటుండు, మాకు పనికిరాడు, మా చాలా విలువగల భూములు,
మాకు కొత్త విఆర్ఓని పెట్టాలని నేను ఎంఆర్ఓ గారిని కూడా కోరుకుంటూ ఎంఆర్ఓ గారు కూడా దానికి స్పందించి సరే ఈ విఆర్ఓకు అవగాహన లేదు ఆ ల్యాండ్ మీద రెవెన్యూ మీద మీకు ఎమర్జెన్సీగా మీకు కొత్త విఆర్ఓని ఇస్తాను కూడా ఎంఆర్ఓ గారు ఒప్పుకున్నాడు. మన ఈయన డిప్టీ ఎంఆర్ఓ గారు ఒప్పుకుండు, ఆర్ఐలు ఉన్నారు, మిగతా ఉన్న విఆర్ఓలు ఉన్నారు, వీళ్ళందరూ కలిసి ఒప్పుకున్నారు. మాకు మాట ఇచ్చారు. మా రైతుకు రాములకు గడ్డకింది రాములకు ఆయనకు కూడా ఒక ఎస్సీ వర్గానికి చెందిన గడ్డకింది రాములకు కూడా మాట ఇచ్చారు. నీకు ఒక వారం రోజుల లోపు నీకు పాస్బుక్లు ఎంట్రీ చేసి ఇస్తామని చెప్పారు. చాలా అంత సన్నిహితంగా జరిగింది. ఎంఆర్ఓ గారు కూడా చాలా బాగా స్పందించి మాకు 8 రోజులలో పాస్బుక్లు ఎక్కిస్తాను ఎంఆర్ఓ గారు చెప్పారు. చెప్పిన తదుపరి ఏమైంది, తెల్లారి ఒక ఓన్లీ రెవెన్యూ అధికారులు విఆర్ఓలు వాళ్ళ ఉలికి కాపాడుకోవడానికి నేను రైతు కోసము ముందుకొచ్చి అడిగినందుకు నా మీద ఒక విఆర్ఓను కొట్టిండు, తిట్టిండు. ఎంఆర్ఓ ఛాంబర్లో కూడా కొట్టిండని నా మీద ఫిర్యాదు చేశారు ఎస్ఐ గారికి. రెండోది మాకు ఇదే TR9 ద్వారా కూడా విఆర్ఓ గారు ఎంఆర్ఓ కూడా కొట్టిండని చెప్పిండు. కానీ నేను ఎప్పుడు కొట్టలేదు. న్యాయంగా నేను రైతుకు రావాల్సిన భూమి అడిగినందుకు వాళ్ళ ఉలికి కాపాడుకోవడం కోసం నా మీద కేసు పెట్టారు. దయచేసి ఒక రైతుల భూములన్నీ అన్యాయంగా పాస్బుక్ల మీద ఎక్కిస్తలేరు వీళ్ళు. దయచేసి మా గోపాల్పురం రెవెన్యూ భూములు అయితే అద్రగాణంగా గుంజుకొని ఒక 60 నుంచి 70 ఎకరాల భూములు ఫ్రీడమ్ ఫైటర్లని చెప్పి గత పాలించిన పరిపాలకులు వాళ్ళే దున్నుకుంటున్నారు, వాళ్ళే చేసుకుంటున్నారు. వాళ్ళ భార్యల పేరు మీద 2 ఎకరాలు, వాళ్ళ అమ్మ పేరు మీద 2 ఎకరాలు, వాళ్ళ పేరు మీద 2 ఎకరాలు, అదంతా నిర్ధారణ చేసి కలెక్టర్ గారికి మనం ఏమనగా అదొక్కటి నిర్ధారణ చేసి ఎవరి భూమి వాళ్ళకి ఇప్పవలసిందిగా మా మనవి. ఈ విషయమై అధికారులు పట్టించుకోవాలని, లేని పక్షంలో కలెక్టర్కు రిపోర్టు పంపుతామని తెలిపారు. ఒక బాధ్యతాయుత అధికారంలో ఉన్న అధికారి మద్యం సేవించి విధులు నిర్వహించడం ఎంతవరకు న్యాయం? ప్రజలందరూ వ్యతిరేకిస్తున్న విఆర్ఓ ప్రవర్తనపై కొంత అనుమానం వ్యక్తమవుతోంది. ప్రభుత్వ లక్ష్యాలను ప్రజలకు చేర్చవలసిన అధికారి ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం, మద్యం తాగి వచ్చినా అతన్ని డ్యూటీలోకి అనుమతించడంపై గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంకటేష్ గారు ఎప్పుడు చూసినా ఏ పనులు మాకు సక్రమంగా చేయలేడు. ఎప్పుడు అయినా మత్తు మందు మీదనే ఉంటాడు. ఏ పనులు చేయమన్నా కానీ చేస్తా అన్నట్టాడు, దొరకడు. అటు విధంగా కూడా మా బావి కాడ వచ్చి కూడా నా బెడ్డి కాడ కూర్చొని కూడా మందు తెచ్చుకొని కూడా తాగిండు. తాగకాయని కూడా నేను ముఖం సూటిగా చెప్పినాను. చెప్పి కూడా నా భూమి మీద కూడా ఇంట్రెస్ట్ కూడా భూమి వాళ్ళని కూడా అడిగిండు. అంటే నాదే అని చెప్పిన. తర్వాత ఏం చేసి ఉన్నాడు, నీకు ఇంత భూమి అని కూడా నాదంటే కూడా గొంతు పెట్టించిండు విఆర్ఓ. నాదంటే కూడా అది ఇట్ట నా కబ్జా నువ్వే పెట్టిస్తాను కూడా నేను అడిగిన. అంటే నీకు ఎట్లా ఉంటుందా అన్న, నీ భూమి నీకే ఉంటుందా అని మాట్లాడండి. ఎప్పుడు చూసినా మందు, అరే నువ్వు మందు తాగా నువ్వు విఆర్ఓ మళ్ళీ ఎప్పుడు ఇట్లా మందు తాగా నామకంటే ఈడ తాగుతుంటే మేము కూడా సిపిఎం మంచిని కూడా అని కూడా చెప్పినా ముఖం పట్టుకోండి, నా ముంగడ తాగక నువ్వు అని కూడా చెప్పిన. అది లేదు. ఎవరికైనా పడితే వాళ్ళతో డబ్బులు అడుగుతాం, దొంగ రికార్డు పరిశీలన చేస్తాం. వీళ్ళకు సహకరిస్తానని చెప్పు, వాళ్ళకు సహకరిస్తానని చెప్పు. ఎందుకంటే అనేక రకాలుగా అక్కడ ఉన్నటువంటి ఆయన సాయిలు, ఆయన అసిస్టెంట్, ఆ సాయిలు ఈయన ఇద్దరు కలిసి కుమ్మక్కై దొంగ రికార్డు పరిశీలన చేసి మాత్రం ఆ రైతులు అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు. ఆ విలేజ్లో ఉన్నటువంటి ఆ సాయిలు, ఆ విఆర్ఓ మాత్రం వెంటనే తొలగించాలన్న పద్ధతులు మాత్రం మాకు. ప్రజా సమస్యలను పట్టించుకుని అధికారులు గోపాలపురం విఆర్ఓపై చర్య తీసుకోవాలని కోరుతున్నారు. Biryani Zone, the family restaurant now at ECL Crossroads. Our specialties: biryani, kebabs, Mughlai, Indian, Chinese and Tandoori. Mavata dining, home delivery, takeaway, outdoor catering సదుపాయం కలదు. మా అడ్రస్ సూర్య ఆర్థోపెడిక్ హాస్పిటల్ ప్రక్కన ECL Crossroads మరియు చక్రపురం Crossroads, కుషాయిగూడ.